ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 12వ తేదీ మంగళవారం రోజు హనుమాన్ జయంతి పండుగ వచ్చింది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే హనుమాన్ జయంతి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించండి. సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో జీవిస్తారు. ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు. మంగళవారం రోజు హనుమాన్ జయంతి పండుగ రావడం ఇంకా విశేషం. హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున 11 తమలపాకులను తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి. మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఈ హనుమాన్ జయంతి పండుగ రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. కటిక పేదరికంతో బాధపడేవారు, కుటుంబ సభ్యులతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి పండుగ రోజున ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీ పేదరికం మొత్తం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి పండుగ రోజున మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనకవర్షంతో నిండిపోతుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు, అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి గులాబీ పూలమాలను హనుమంతుడికి సమర్పించండి. మీరు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో 5 లవంగాలను మూట కట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలుకలు ఒకటి. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో 5 యాలుకలను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అతి త్వరలోనే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొని ఆంజనేయ స్వామికి సమర్పించండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి. మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి పండుగ రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంటికి తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి.
మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి. ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ ఒక్కరోజు హనుమాన్ చాలీసాను జపిస్తే ఈ సంవత్సరం అంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు. ఈ రోజున నూనెను కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు సుందరాకాండను చదవండి. ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి. మంచి సంతానం కలుగుతుంది. ఈ రోజున స్టీల్ వస్తువులను కూడా కొనకూడదు. అలాగే హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పును తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి పండుగ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.